రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా గుంటూరు పరిధిలోనే మొత్తం 7 అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యేలు. పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తన నియోజకవర్గ పరిధిలోని పల్నాడు బస్టాండ్ సెంటర్ దగ్గర, చుట్టుగుంట సెంటర్లోని రైతు బజారు పక్కన ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్తో పాటు మిర్చియాడ్ మెయిన్ గేట్ దగ్గరున్న మరో అన్నా క్యాంటీన్ను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం క్యాంటీన్లో పేదలకు ఆహారం వడ్డించారు. క్యాంటీన్ నిర్వహణలో లోపాలు లేకుండా పరిశుభ్రమైన నాణ్యమైన టిఫిన్ను అందిస్తామన్నారు. పేదవాడికి 5 రూపాయలకే పట్టడన్నం పెట్టే ఒక అద్భుతమైన కార్యక్రమానికి గడిచిన 5 ఏళ్లలో తెరవేయడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ని మూసివేయడం కోసం గత ప్రభుత్వం చేసిన అరాచకం అంతా ఇంత కాదు. ఎన్నో ప్రయత్నాలు చేశారు వీటిని మళ్ళీ తెరవకుండా ఉండడం కోసం. అందులో ఒక అన్నా క్యాంటీన్ కూడా ఇదే. దీనికి రకరకాలైన కారణాలు చెప్పి దీనికి అర్హత లేదు అన్నా క్యాంటీన్ ఇక్కడ రన్ చేసే విధంగా అన్నట్టుగా దీన్ని ఎన్నో నిందలు వేసి దీని మీద ఆపేయడానికి ప్రయత్నించారు గత ప్రభుత్వం వారు. అయినా కూడా ఇక్కడ రద్దీగా ఉండే ప్రాంతం, మిర్చియాడికి చేరువలో ఉండే ప్రాంతం కాబట్టి నిత్యం అనేక మంది కార్మికులతో నిండిపోయే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకొని వారందరికీ 3 పూట్ల అన్నం పెట్టే ఒక మహోన్నతమైన కార్యక్రమం ఇది. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోవడం ఈరోజు. ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో ఉన్న మరో 2 క్యాంటీన్లను స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. అమరావతి రోడ్లో గల అన్నా క్యాంటీన్తో పాటు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్న క్యాంటీన్ను ప్రారంభించి పేదలకు ఆహారం వడ్డించారు. పేదల ఆకలి తీర్చే అక్షయ పాత్ర అన్నా క్యాంటీన్ అని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇదే రోజున 100 అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. మొదటి 5 సంతకాల్లో ఇది ఒకటిగా ఉంది. మన పత్తిపాడు నియోజకవర్గంలో ఊర్ల రామాంజనేయులు గారు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈ రోజున ఆర్టీఓ ఆఫీస్ దగ్గర, స్వర్ణభారత నగర్, పేదలు అత్యధికంగా నివసించే ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ సహాయ సహకారాలతో అన్న క్యాంటీన్ ప్రారంభించడం, అది కూడా నన్ను పిలిచి గౌరవించి ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేసిన ఎమ్మెల్యే గారికి, అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు. ప్రజలకు ఆకలైనప్పుడు 5 రూపాయలకి అన్నం దొరికేటటువంటి ఈ ప్లేస్ను ఒక దేవాలయంగా భావించాలి. ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా దేవుళ్ళుగానే భావించి ఈ కార్యక్రమంలో ఎంతో ఒక పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి మా పార్లమెంట్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు మరి శ్రావణ్ గారు వచ్చి ఇక్కడ దీన్ని ప్రారంభించడం అనేటువంటిది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ బృహత్తర కార్యక్రమానికి విరాళాలు ఇచ్చిన దాతలకు వారు ధన్యవాదాలు తెలిపారు. అన్నదానం అన్ని దానాల్లో కల్లా గొప్పదని, అలాంటి అన్నదానానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.